జగన్మోహన్ రెడ్డి వైకాపా పార్టీకి చెందిన మిగతా 10 మంది ఎమ్మెల్యేలు శాసనసభ్యులు అసెంబ్లీ సమావేశాలలో పాల్గొనకపోవడం అనేది ఇది మూర్ఖత్వానికి, బాధ్యత రాహిత్యానికి, పిరికితనానికి పరాకాష్ఠగా చెప్పచ్చు. వైకాపా పార్టీకి ప్రతిపక్ష పార్టీ హోదా ఇస్తేనే, తనకు ప్రతిపక్ష పార్టీ నాయకుని హోదా ఇస్తేనే తాను కానీ తమ పార్టీ శాసనసభ్యులు కానీ అసెంబ్లీకి పోతాము అని, అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొంటాము అని జగన్మోహన్ రెడ్డి చెప్పడం ఇది హాస్యాస్పదం, అవివేకం. ఒక పార్టీకి ప్రతిపక్ష పార్టీ హోదా ఇవ్వాలి అన్నా, ఆ పార్టీ నాయకునికి ప్రతిపక్ష పార్టీ నాయకుని హోదా ఇవ్వాలన్నా కొన్ని కన్వెన్షన్స్ ఉన్నాయి, కొన్ని సాంప్రదాయాలు ఉన్నాయి, కొన్ని నియమాలు ఉన్నాయి. ఏమిటా నియమాలు? మొత్తం శాసనసభ్యుల సంఖ్యలో 10% ఎమ్మెల్యేలు ఆ పార్టీకి ఉండాలి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ శాసనసభలో శాసనసభ్యుల సంఖ్య మొత్తం సంఖ్య 175. అందులో 10% ఉండాలి. అంటే 17.5, అంటే 18 మంది ఉండాలి. కానీ వైకాపా పార్టీకి జగన్తో సహా ఎంతమంది ఉన్నారు? 11 మందే ఉన్నారు. ఉండాల్సింది ఎంతమంది? 18 మంది. ఉన్నది ఎంతమంది? 11 మంది. అందువలన స్పీకరు వైకాపా పార్టీకి ప్రతిపక్ష పార్టీ హోదా ఇవ్వలేదు. ఆ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష పార్టీ నాయకుని హోదా ఇవ్వలేదు. పోనీ ఏమన్నా ఇది కొత్తగా వైకాపా పార్టీకి జగన్కు సంబంధించిన సాంప్రదాయం పెట్టారంటే అది కాదు. గతంలో అనేక ఉదాహరణలు ఉన్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే 1994 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 26 అసెంబ్లీ స్థానాలు గెలిచింది. ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో శాసనసభ్యుల సంఖ్య 294. అందులో 10% అంటే 29 మంది ఉండాలి. కానీ కాంగ్రెస్ పార్టీకి 26 మందే ఉన్నారు. ముగ్గురు తక్కువ ఉన్నారు. అందువలన ఆనాడు కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష పార్టీ హోదా ఇవ్వలేదు. ఆ పార్టీ ఫ్లోర్ లీడర్ అయిన పి జనార్దన్ రెడ్డికి ప్రతిపక్ష పార్టీ నాయకుని హోదా ఇవ్వలేదు. పి జనార్దన్ రెడ్డి కేవలం కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ లీడర్గా, ఫ్లోర్ లీడర్గా మిగతా ఎమ్మెల్యేల హోదాలో హాజరయ్యారు. ఆనాడు బ్రహ్మాండంగా సమర్థవంతంగా అసెంబ్లీలో చర్చల్లో పాల్గొనేవారు. అది పద్ధతి. ఇది ఈవెన్ పార్లమెంట్లో కూడా ఉంది. మనం లోక్సభలో మొత్తము పార్లమెంట్ సభ్యుల సంఖ్య 543. అందులో 10% అంటే 54. ఒక పార్టీకి ప్రతిపక్ష పార్టీ హోదా ఇవ్వాలంటే 54 మంది లోక్సభలో ఉండాలి. ఆ పార్టీ నాయకునికి ప్రతిపక్ష పార్టీ నాయకుని హోదా ఇవ్వాలంటే 54 మంది ఉండాలి. కానీ ఏమైంది? 2014లో కాంగ్రెస్ పార్టీకి 44 మంది గెలిచారు. 10 మంది తక్కువ ఉన్నారు. అందువల్ల ఇవ్వలేదు. మల్లికార్జున ఖర్గే ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్గా హాజరయ్యేవాడు, ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా కాదు. ఇంకా 2019 తీసుకుంటే కాంగ్రెస్ పార్టీకి 52 వచ్చాయి. ఉండాల్సిందేమో 54, ఉన్నది 52, రెండే తక్కువ. అందువల్ల అప్పుడు కూడా ఇవ్వలేదు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్గా అధీర్ రంజన్ చౌదరి ఉండేవాడు. రాహుల్ గాంధీ అయితే ఈవెన్ ఎంపీ హోదాలోనే 2014లో కానీ 2019లో కానీ కేవలం ఎంపీ హోదాలోనే పాల్గొనేవాడు పార్లమెంట్లో. అంతకంటే పెద్ద కోబ్రహ్మమా గొప్ప జగన్మోహన్ రెడ్డి? ఆ పార్టీ కాంగ్రెస్ పార్టీ కంటే గొప్పనా, లేకుంటే రాహుల్ గాంధీతో పోల్చే గొప్పనా? కాబట్టి జగన్మోహన్ రెడ్డి వాదన కానీ, వైకాపా నాయకుల వాదన కానీ చాలా అర్ధరహితం. జగన్మోహన్ రెడ్డి మూర్ఖంగా వ్యవహరిస్తున్నాడు అనుకున్నాం. మిగతా పార్టీ ఎమ్మెల్యేలు మా బానిస బతుకు? అరే, సాంప్రదాయాలు ఈ విధంగా ఉన్నాయి. మీరు రాకపోతే రాకపోవచ్చు, కనీసం మేమన్నా పోతాము. ఇది పద్ధతి కాదు. మనల్ని గెలిపించినందుకు ప్రజలు ఎమ్మెల్యే అంటే ఏమి,
మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, ఇంకా బయట ఉండేదానికి ఎవరైనా మాట్లాడచ్చు కదా, ఎమ్మెల్యేలు ఉండాల్సిన అవసరం ఏముంది అని వాళ్ళు చెప్పచ్చు కదా. కానీ నోరు మెదపరు. కానీ ఇంత బానిసత్వమా? ఇక్కడ దీనికి ఏకైక పరిష్కారం, మీరు అసెంబ్లీకి పోనప్పుడు ఎందుకు పోటీ చేయాలి? పోటీ చేయకండి, మీ పార్టీని రద్దు చేసుకోండి. లేదా ప్రజలే వచ్చే ఎన్నికల్లో మీకు ఓట్లు వేసినా ఎలాగో మీరు గెలిచినా మీరు అసెంబ్లీకి పోనప్పుడు మీకు ఓట్లు ఎందుకు వేయాలని చెప్పేసి వాళ్ళను బహిష్కరించి, ఆ వైకాపా పార్టీని బహిష్కరించి ఆ పార్టీని చిత్తుగా ఓడిస్తేనే దీనికి ఏకైక పరిష్కారం. ఆలోచించాలని రాష్ట్ర ప్రజానీకానికి కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తూ ఉంది.